So let us start. What is Indology? Indology is nothing but study of Indian society and culture through ancient religious texts, scriptures, epics, historical writings, Sanskrit literature. సో మనం ఏంటి వేదాసు, ఉపనిషత్స్, రామాయణం, మహాభారతం, స్మృతిస్, ధర్మశాస్త్రాస్, పురాణాస్ ఇలాంటి ఒక రిలీజియస్ టెక్స్ట్ లేదంటే పాస్ట్ లో ఉన్న టెక్స్ట్ అంటే వీటిని చదివి మన కల్చర్ ఎలా ఉంది, సొసైటీ ఎలా ఉంది అని తెలుసుకోవడాన్ని ఇండాలజీ అంటారు. ఇండాలజీ అంటే అదొక స్టడీ ఆఫ్ ఇండియన్ సొసైటీని కల్చర్ని వేటి ద్వారా మనం అర్థం చేసుకుంటున్నాము, ఒక పాత టెక్స్ట్స్ ద్వారా, ఒక స్క్రిప్చర్స్ అంటే గ్రంథాల ద్వారా, ఎపిక్స్ రామాయణ మహాభారతాల ద్వారా, హిస్టారికల్ రైటింగ్స్ వీటన్నిటి ద్వారా మన ఇండియన్ కల్చర్ అండ్ ఇండియన్ సొసైటీని మనం అర్థం చేసుకుంటున్నాం. సో దాన్నే మనం ఇండాలజీ అంటాం సింపుల్గా. సో ఇండాలజిస్ట్ ఏం బిలీవ్ చేసేవాళ్ళు అంటే మన ఇండియన్ సొసైటీ అనేది డీప్గా మన రిలీజియన్ అండ్ ట్రెడిషన్కి కనెక్ట్ అయి ఉంది. సో ఏన్షియంట్ టెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ ఇలా ఉంది అని చెప్పేసి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాయని చెప్పేసి వాళ్ళు నమ్మేవాళ్ళు. సో ఇన్స్టిట్యూషన్స్ లైక్ క్యాస్ట్, ఫ్యామిలీ, రిలీజియన్ ఇవన్నీ కూడా మనం స్క్రిప్చర్స్ ద్వారా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. స్క్రిప్చర్స్ అంటే గ్రంథాలు అని చెప్పేసి. సో ఈ గ్రంథాల ద్వారా మనకి ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ క్యాస్ట్, ఫ్యామిలీ, రిలీజియన్, కిన్షిప్, వాట్ ఎవర్ ద థింగ్ ఈస్ ఇలా ఉన్నాయి అని చెప్పేసి మనం చదివేదాన్ని మనం ఇండాలజీ అని అంటాం అనమాట. సో అయితే వీళ్ళు ఏంటంటే సర్వేస్, ఫీల్డ్ వర్క్ లేదనమాట. ఫీల్డ్ వర్క్ లేకుండా వాళ్ళు టెక్స్టువల్ అనాలిసిస్, జస్ట్ మనకి ఏంటి, మనం ఒక చోటకి వెళ్ళి ఎలా ఉంది అక్కడ ఉండి తెలుసుకుంటేనే కదా మనకి ఇలా ఉంది అలా ఉంది అని తెలిసేది. బట్ వాళ్ళు ఏంటంటే అక్కడికి వెళ్ళరు, ఏం చేయరు, జస్ట్ వాళ్ళ బుక్స్ చదివేసి మన కల్చర్ ఇలా ఉంది అండ్ మన సివిలైజేషన్ వాట్ ఆఫ్ ద థింగ్ ఇస్ మన వే ఆఫ్ లైఫ్ ఇలా ఉంది, మన సొసైటీ ఇలా ఉంది అని చెప్పేసి తెలుసుకుంటారు. దాన్ని ఇండాలజీ అంటారు అనమాట. నెక్స్ట్ మెయిన్ ఫీచర్స్ ఆఫ్ ఇండాలజీ ఏంటి ఇక్కడ? ఫస్ట్ వన్ ఇస్ టెక్స్టువల్ స్టడీ. నేనేం చెప్పాను, ఈ టెక్స్టువల్ ఇవన్నీ చదివేసి మన కల్చర్ అండ్ సొసైటీ ఇలా ఉంది అని చెప్పేదాన్ని ఇండాలజీ అని చెప్పాను కదా. సో వీళ్ళంతా ఏంటి, సాంస్క్రిట్ బుక్స్, రిలీజియన్ స్క్రిప్చర్స్, ఏన్షియంట్ లిటరేచర్ని చదివేవాళ్ళు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే టెక్స్టువల్ స్టడీ మెథడ్. సెకండ్ పాయింట్ ఏంటంటే హిస్టారికల్ అండర్స్టాండింగ్. సో ఇండియన్ సొసైటీ ఎలా ఎవాల్వ్ అయింది ఓవర్ సెంచరీస్, ఈ ఆరియన్స్, క్యాస్ట్ అనేది కానీ, జాయింట్ ఫ్యామిలీ కానీ వీటన్నిటికీ ఆరిజిన్ అనేది ఎక్కడ ఉంది. ఇట్ స్టడీస్ సోషల్ ఇన్స్టిట్యూషన్స్ హిస్టారికల్లీ. అంటే ఫ్యామిలీ, సోషల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఫ్యామిలీ, ఎడ్యుకేషన్, రిలీజియన్, గవర్నమెంట్, వాట్ ఎవర్ ద థింగ్ ఇస్. అండ్ నెక్స్ట్, సో థర్డ్ వన్ ఈస్ ఫోకసింగ్ ఆన్ హిందూ సోషల్ ఆర్డర్. మోస్ట్లీ ఇండలాజికల్ స్టడీస్ దేని మీద ఫోకస్ చేస్తాయి అంటే వర్ణ సిస్టము, హిందూ సొసైటీ, ఆశ్రమ సిస్టము, ధర్మ, రిచువల్స్ అండ్ ట్రెడిషన్స్. అండ్ బికాస్ మోస్ట్ క్లాసికల్ టెక్స్ట్ అనేవి హిందూ కల్చర్కి రిలేట్ అయి ఉంటాయి. మోస్ట్లీ మనం అంటే వాళ్ళు చదివే మోస్ట్లీ హిందూ కల్చర్కి రిలేట్ అయి ఉంటాయి అనమాట. అందుకని చెప్పేసి హిందూ సొసైటీని ఎక్కువ మంది చదివే వాళ్ళు అనమాట ఆ టైంలో. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ సాంస్క్రిట్ అనమాట. ఈ ఇండాలజిస్ట్ అనేవాళ్ళు కావాలని, అంటే ఇంకా ఈ సోషాలజీ ఇండాలజిస్ట్ అనేవాళ్ళు సాంస్క్రిట్ని నేర్చుకునే వాళ్ళు కావాలని. ఎందుకంటే ఈ ఒరిజినల్ టెక్స్ట్, పాతకాల పుస్తకాలన్నీ మోస్ట్లీ సాంస్క్రిట్లో రాయబడి ఉంటాయి అనమాట. అందుకని చెప్పేసి సో ఇండలాజికల్ రీసెర్చ్ చేయాలి అంటే సాంస్క్రిట్ వాళ్ళకి తెలిసి ఉండాలి, ఎందుకంటే మోస్ట్లీ బుక్స్ అనేవి వాటిలోనే రాసుంటారు కాబట్టి. అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ ఐడియలిస్టిక్ నేచర్. అవన్నీ ఏంటంటే ఎట్లా ఉంటాయంటే ఐడియల్ సొసైటీ, మోరల్ వాల్యూస్, రిలీజియస్ ఇవన్నీ ఇలా ఉండాలి అని చెప్పేసి వాటిలో ఎక్కువ రాస్తాయి. బట్ మోస్ట్లీ ఏంటంటే సొసైటీ దానికి డిఫరెంట్గా ఉంటుంది. ఆ పుస్తకాల్లో ఎలా ఉంటాయంటే రాముడు మంచి బాలుడు అని రాస్తుంది అనుకోండి, బయట అట్లా ఉంటుందా? రాముడు మంచి బాలుడు అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సొసైటీ ఈజ్ డిఫరెంట్. క్యాస్ట్ సిస్టంలో ఫర్ ఎగ్జాంపుల్ క్యాస్ట్ అనేది చాలా బాగుంది, లేదంటే అందరూ కలిసిమెలిసి ఉన్నారు, వాట్ ఎవర్ ద థింగ్ ఈస్ ఆ పుస్తకాల్లో రాసుంటే రియల్గా అలా ఉంటుందా? ఉండదు. క్యాస్ట్ విషయానికి వస్తే పీపుల్ అనేవాళ్ళు డిఫరెంట్ ఉంటారు, వాళ్ళ మైండ్ సెట్ డిఫరెంట్ ఉంటుంది, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ డిఫరెంట్ ఉంటుంది. అంటే అక్కడ ఏంటంటే జస్ట్ ఒక ఇండలాజికల్ టెక్స్ట్ అనేవి మోస్ట్లీ ఒక ఐడియల్ సొసైటీని, మోరల్ వాల్యూస్ని, రిలీజియస్ డ్యూటీస్ని వీటిని చూపిస్తాయి అనమాట. అంటే వీటి గురించి ఎక్కువగా చెప్తాయి. బట్ అవి రియల్ సిచ్యువేషన్లో అలా ఉండొచ్చు, ఉండకపోవచ్చు అనమాట. సో నెక్స్ట్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండాలజీ. సో వెస్టర్న్ స్కాలర్స్ డెవలప్ చేశారు ఇండాలజీని, అండ్ ఆల్సో మన ఇండియన్ స్కాలర్స్ ఆల్సో డెవలప్ చేశారనమాట. వెస్టర్న్ స్కాలర్స్ అనేవాళ్ళు ఇండాలజీని ఎప్పుడు చదివారు అంటే లైక్ ఈ మన ఇండాలజీ స్టడీ ఆఫ్ కల్చర్ వాట్ ఎవర్ ద థింగ్ ఇస్
ఎప్పుడు అంటే వీళ్ళు ఎప్పుడు చదివారంటే ఇండియన్ సివిలైజేషన్ ని డ్యూరింగ్ బ్రిటిష్ రూల్ చేసేటప్పుడు మోస్ట్లీ వెస్టర్న్ స్కాలర్స్ అనేవాళ్ళు ఈ నాలెడ్జ్ డెవలప్మెంట్ చేయడం జరిగింది. వీళ్ళు ఏం చేశారు, వేదాస్, ఉపనిషత్స్, సాంస్క్రిట్ టెక్స్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిని ట్రాన్స్లేట్ చేయడం స్టార్ట్ చేశారు. ట్రాన్స్లేట్ చేశారు ఆ టైంలో. అండ్ ఏంటంటే ఇండియన్ సొసైటీని సైంటిఫికల్లీ అర్థం చేసుకోవడానికి ట్రై చేశారు. బట్ సమ్ టైమ్ ఏంటంటే వాళ్ళు కొంచెం కొలోనియల్ థింకింగ్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యేవాళ్ళు. కొలోనియల్ థింకింగ్ అంటే ఏంటి, ఇప్పుడు బ్రిటిష్ టైంలో వాళ్ళ కొలోనియల్ థింకింగ్ అంటే మా కల్చర్ అంటే బ్రిటిష్ వాళ్ళ కల్చర్, మా కల్చర్ వాళ్ళకన్నా తక్కువ అంటే ఎక్కువ. అంటే వాళ్ళు ఏం ఫీల్ అయ్యేవాళ్ళు అంటే ఇండియన్ కల్చర్ అనేది వాళ్ళకన్నా తక్కువ కల్చర్ లాగా ఫీల్ అయ్యేవాళ్ళు బ్రిటిష్. ఆ ఒక మైండ్ సెట్ ఒక్కొక్కసారి వాళ్ళని ప్రభావం చేసేది ఒక్కొక్కసారి. అండ్ నెక్స్ట్ ఇండియన్ స్కాలర్స్ వచ్చేసరికి వీళ్ళు ఇండలాజికల్ మెథడ్స్ ఫాలో అవ్వడం జరిగింది. సో దే యూజ్డ్ ఇండియన్ టెక్స్ట్స్ టు ఎక్స్ప్లెయిన్ ఇండియన్ ట్రెడిషన్స్, సోషల్ ఇన్స్టిట్యూషన్స్, కల్చరల్ కంటిన్యూటీ. ఇండియన్ స్కాలర్స్ tried to present the uniqueness of Indian civilization. Next, criticism of Indology. అసలు చాలా ఇంపార్టెంట్ ఇది. క్రిటిసిజం ఆఫ్ ఇండాలజీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకు ఒకవేళ ఇండాలజీ గురించి క్వశ్చన్ అడిగినా దాంతోపాటు క్రిటిసిజం అడిగే ఛాన్సెస్ మోస్ట్లీ ఉంటాయి అనమాట. సో క్రిటిసిజం అనేది ఇంపార్టెంట్, చాలా ఈజీగా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ క్రిటిసిజం ఏంటంటే ఇండాలజీ అనేది మోస్ట్లీ స్క్రిప్చర్స్ ద్వారా, అంటే స్క్రిప్చర్స్ మీద రిలై ఉంది, ఎక్కువ గ్రంథాలు వాటి మీదనే ఎక్కువ రిలై ఉంది. బట్ సొసైటీ కెనాట్ అండర్స్టాండ్ ఓన్లీ ఫ్రమ్ ద బుక్స్. సొసైటీ అనేది బుక్స్ ద్వారానే కాదు, రియల్గా ఎలా ఉంది, ఎలా జరిగింది అనే ద్వారా కూడా అండర్స్టాండ్ చేసుకోవాలి నిజానికి. అదొక క్రిటిసిజం అనమాట. రియల్ సొసైటీ అనేది ఐడియల్ డిస్క్రిప్షన్స్ ఉన్నాయి కదా, వాటికి డిఫరెంట్ ఉండొచ్చు, అంటే సేమ్ ఉండొచ్చు, బట్ రియాలిటీకి వచ్చేసరికి చాలా డిఫరెంట్ ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే వీళ్ళు పూర్ పీపుల్ని, లోవర్ క్యాస్ట్ని, ఉమెన్ని, ట్రైబల్ కమ్యూనిటీస్ని చాలా వాటికి నెగ్లెక్ట్ చేశారు అనమాట. అండ్ థర్డ్ వన్ ఈస్ ల్యాక్ ఆఫ్ ఫీల్డ్ వర్క్. వాళ్ళు ఏంటి, ఫీల్డ్ వర్క్ అనేది ఉండదు, ఓన్లీ టెక్స్ట్ ద్వారా ఇండియన్ కల్చర్ అండ్ సొసైటీ ఇలా ఉంది అంటే ఎట్లా? ఫీల్డ్ వర్క్ ఉంటేనే కదా, ఫీల్డ్ వర్క్ ఉంటేనే ఇలా ఉంది అలా ఉంది అని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోగలము. రాముడు మంచి బాలుడు టెక్స్ట్ ప్రకారం, బయట మంచి బాలుడు అవునా కాదా అని మనం మళ్ళీ ఎంక్వైరీ చేస్తేనే తెలుస్తుంది, వాళ్ళతో స్పెండ్ చేస్తేనే తెలుస్తుంది. అలాగే మన సొసైటీ కానీ పీపుల్ ఎలా ఉంటున్నారు ఏంది అనేది టెక్స్చువల్ కాకుండా ఫీల్డ్ వర్క్ అనేది కూడా ఖచ్చితంగా ఉండాలన్నమాట. అదొక మైనస్ డ్రాబ్యాక్ అనమాట. అండ్ నెక్స్ట్ అనేది ఏంటంటే బయాస్ అండ్ సబ్జెక్టివిటీ. ఈ వెస్టర్న్ స్కాలర్స్ ఉన్నారు కదా, మనం చెప్పుకున్నాం కదా, మన టెక్స్ట్ అన్ని కూడా వాళ్ళు ట్రాన్స్లేట్ చేశారు. వాళ్ళు ఏంటంటే ఒక్కొక్కసారి కొలోనియల్ యాటిట్యూడ్స్ కలిగి ఉంటారనమాట. డిస్క్రైబ్డ్ ఐడియల్ సొసైటీ, నో రియల్ సొసైటీ. ఒక ఐడియల్ సొసైటీని వాళ్ళు పోర్ట్రేట్ చేయగలిగారు, అంతేగాని రియల్ సొసైటీని పోర్ట్రేట్ చేయలేదన్నమాట. సో అదొక డ్రాబ్యాక్ అనమాట. సో దీస్ ఆర్ ద క్రిటిసిజం ఆఫ్ ఇండాలజీ. సో చాలా ఈజీ. మనం ఒక పిక్చర్ రూపంలో కనుక వేసుకుంటే చాలా ఈజీ, ఒక షార్ట్ పిక్చర్ వస్తుంది అనమాట. నెక్స్ట్ డిక్లైన్ ఆఫ్ ఇండాలజీ. అసలు ఏ టైం నుంచి డిక్లైన్ అనేది, మనకి ఆఫ్టర్ 1950s నుంచి చూసుకుంటే ఇండాలజీ అనేది గ్రాడ్యువల్లీ డిక్రీజ్ అయింది అనమాట. ఎందుకు, ఆ టైంలో సోషాలజీ అనేది మోర్ సైంటిఫిక్గా తయారైంది. అక్కడ రీసెర్చర్స్ అనే వాళ్ళు ఏం చేశారంటే దే స్టార్టెడ్ సర్వేస్, ఇంటర్వ్యూస్ ఇవ్వడం, ఫీల్డ్ వర్క్ అనేది స్టార్ట్ అయింది. అంటే వాళ్ళు అక్కడ వెళ్ళి నివసించి ఆ విలేజ్ ఎలా ఉందో స్టడీ చేసి వాళ్ళ కల్చర్ ఎలా ఉందో తెలుసుకొని, అంటే రియల్ ఎక్స్పీరియన్స్ అనేది ఎక్కువైంది అనమాట మనకి. కాకపోతే ఏంటంటే ఇండాలజీ అనేది కొంత టైం దాని ఇంపార్టెన్స్ అనేది కోల్పోవడం జరిగింది. అండ్ ఆల్సో స్కాలర్స్ వీళ్ళు ఉంటారు కదా, మళ్ళీ అనేది రీగెయిన్ అంటే మళ్ళీ ఇండాలజీ మీద వాళ్ళ ఏం రియలైజ్ అయ్యారంటే ఈ ఏన్షియంట్ టెక్స్ట్ ఇవన్నీ కూడా చాలా యూస్ఫుల్, అవన్నీ కూడా కావాలి అని చెప్పేసి రియలైజ్ అయ్యారనమాట. సో మళ్ళీ వాళ్ళు వాళ్ళ ఇంట్రెస్ట్ని తర్వాత మార్చుకోవడం జరిగింది, మళ్ళీ మిథాలజీ మీద, ట్రెడిషన్స్ మీద, హిస్టారికల్ ఇంటర్ప్రిటేషన్స్ మీద, వాట్ ఎవర్ ద థింగ్ ఇస్. సో దిస్ న్యూ ట్రెండ్ ఏమంటారు అంటే పోస్ట్ మోడర్న్ ఇండాలజీ అని అంటారు. పోస్ట్ మోడర్న్ ఇండాలజీ అంటారు. సో మనకి దీంట్లో వచ్చేసరికి ఇంపార్టెంట్ స్కాలర్స్ ఫర్ ఇండాలజీ అనేసరికి గోవింద్ సదాశివ్ గురియే. సో అతను ఫాదర్ ఆఫ్ ఇండియన్ సోషాలజీ మనకు తెలిసిందే.
ఇతను ఏం చేశాడంటే సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, ఇండాలజీ కంబైన్ చేసేసాడు అనమాట. సో ఇతను ఇండియన్ సొసైటీని మోస్ట్లీ ఏన్షియన్ టెక్స్ట్ ద్వారా, మోడల్ సోషలాజికల్ మెథడ్స్ ద్వారా స్టడీ చేయడం జరిగింది. సో ఇతని కంట్రిబ్యూషన్ వచ్చేసరికి స్టడీ ఆఫ్ కాస్ట్. ఫేమస్ బుక్ వచ్చేసరికి కాస్ట్ అండ్ రేస్ ఇన్ ఇండియా. సో హీ ఎక్స్ప్లెయిన్డ్ కాస్ట్ యూజింగ్ హిస్టారికల్ అండ్ టెక్స్చువల్ అనాలిసిస్. ఇతని యొక్క 6 ఫీచర్స్ ఆఫ్ కాస్ట్ వచ్చేసరికి ఫస్ట్ సెగ్మెంటల్ డివిజన్ ఆఫ్ సొసైటీ. సొసైటీ అనేది ఎట్లా డివైడ్ అయ్యింది, లైక్ బ్రాహ్మణాస్, క్షత్రియాస్, వైశ్యాస్, శూద్రాస్, వాట్ ఎవర్ ద థింగ్ ఇస్. అండ్ హైరార్కీ, వాళ్ళలో ఎవరు అంటే గొప్ప అని కాదు, ప్రొఫెషన్ ని బట్టి గొప్ప అంటారు కదా ఆ టైంలో. బ్రాహ్మిన్స్కి వచ్చేసరికి హైరార్కీ పరంగా ఫస్ట్ పొజిషన్ ఇస్తారు, నెక్స్ట్ క్షత్రియాస్కి వచ్చేసరికి సెకండ్ పొజిషన్ ఇస్తారు. ఆ హైరార్కీ సెకండ్ థింగ్ అనేది. 6 ఫీచర్స్ అన్నాం కదా. ఫస్ట్ ఫీచర్ వచ్చేసరికి సెగ్మెంటల్ డివిజన్ ఆఫ్ సొసైటీ, సెకండ్ ఫీచర్ వచ్చేసరికి హైరార్కీ, థర్డ్ ఫీచర్ వచ్చేసరికి రెస్ట్రిక్షన్స్ ఆన్ ఫుడ్ అండ్ సోషల్ రిలేషన్స్. ఇది ఎట్లా అంటే గొప్ప క్యాస్ట్లు, హయ్యర్ క్యాస్ట్లు అనుకుంటారు కదా, వాళ్ళు ఏంటంటే చిన్న చిన్న క్యాస్ట్ల వాళ్ళతో తినడానికి ఇష్టపడరు. ఏంది వాళ్ళు తినేది అంటే ఎట్లా అంటే శవాలు ఎత్తే వాళ్ళు అండ్ క్లీన్ చేసే వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళని మోస్ట్లీ ఆ టైంలో లో క్యాస్ట్గా ట్రీట్ చేసేవాళ్ళు అనమాట. వాళ్ళతో కలిసి తినడానికి కూడా కొంచెం కూడా ఇష్టపడే వాళ్ళు కాదు. సో రెస్ట్రిక్షన్స్ ఆఫ్ అలాంటివి ఫుడ్ అండ్ సోషల్ రిలేషన్స్, వాళ్ళతో రిలేషన్స్ కూడా ఎక్కువ ఉండే కాదు. అండ్ ద ఫోర్త్ వన్ ఈస్ సివిల్ అండ్ రిలీజియస్ రిజబిలిటీస్. మనకు అప్పట్లో చూసుకుంటే లోవర్ క్యాస్ట్ వాళ్ళు గుడిలోకి వెళ్ళడానికి కూడా అనుమతి అనేది లేదనమాట. ఇప్పుడంటే అందరు వెళ్తున్నారు, అందరు ఈక్వాలిటీగా అంటే ఈక్వల్గా ఉన్న, అంటే ఇప్పటికీ క్యాస్ట్ అనేది ఉంది, క్యాస్ట్ ఎండోగమై అనేది కూడా ఉంది. బట్ ఏంటంటే వాళ్ళు కూడా మనతో పాటు ఎంతో కొంత ఈక్వల్గా ఉన్నారు. రెస్ట్రిక్షన్ ఆన్ ఆక్యుపేషన్. బ్రాహ్మిన్స్ అనుకోండి, వాళ్ళు మాత్రమే గుడిలో పూజారులా చేస్తారు. అదేంటంటే అది ట్రెడిషన్ కొంచెం ఇప్పుడు కూడా ఉంది. బట్ ఏంటంటే కొంచెం చేంజ్ అయింది. బ్రాహ్మిన్స్ కాకుండా వైశ్యస్ అనుకోండి, వైశ్యస్ ఏం చేసేవాళ్ళు, ఎక్కువగా బిజినెసెస్ చేసేవాళ్ళు. ఇప్పుడు బ్రాహ్మిన్స్ బిజినెస్ చేస్తున్నారు. ఇప్పుడు క్యాస్ట్ సిస్టమ్ అనేది మారిపోయింది, లిటరలీ మారిపోయింది. అప్పుడు ట్రెడిషనల్లో ఉన్నప్పుడు వేరు, ఇప్పుడు వేరు కదా. క్యాస్ట్ సిస్టమ్ అనేది ఇప్పుడు మారిపోయింది. అప్పుడైతే రెస్ట్రిక్షన్ ఉండేదని. ఇంకా ఎండోగమి మోస్ట్లీ ఇదే 6th. మ్యారేజ్ విత్ ఇన్ క్యాస్ట్. బ్రాహ్మిన్స్ మాత్రమే చేసుకోవాలి, లేకపోతే వెలివేస్తాం పూర్వకాలంలో. ఇప్పుడు కూడా మోస్ట్లీ కొంచెం అలానే ఉంది సొసైటీ అనేది. బట్ పీపుల్ మైండ్ సెట్ అనేది చేంజ్ అవుతుంది. పీపుల్ మైండ్ సెట్ బట్టి పెళ్ళి అనేది జరుగుతుంది. ఈ 6 ఫ్యూచర్స్ అనేవి గురియా గారు మనకి క్యాస్ట్ గురించి ఇచ్చింది. అండ్ నెక్స్ట్ ఆయన ఏంటంటే ట్రైబ్స్ గురించి కూడా చదవడం జరిగింది. ఆయన ఈ బ్యాక్వర్డ్ హిందూస్ ఉంటారు కదా, వాళ్ళని ఆయన ట్రైబ్స్ అని చెప్పేవారు అనమాట. సో హీ సపోర్టెడ్ అసిమిలేషన్ ఆఫ్ ట్రైబ్స్ ఇన్ టు ద మెయిన్ స్ట్రీమ్ హిందూ సొసైటీ. ఆ ట్రైబ్స్ అనే వాళ్ళు వచ్చేసరికి మెయిన్ స్ట్రీమ్ హిందూ సొసైటీకి కనెక్ట్ అయి ఉండాలి. అంటే విలేజెస్ టౌన్స్ కి కనెక్ట్ అయి ఉంటాయి, టౌన్స్ వచ్చేసరికి సిటీస్ కి కనెక్ట్ అయి ఉంటాయి కదా. అట్లనే వాళ్ళు విడిగా కాకుండా కొంచెం వీళ్ళతో పాటు అసిమిలేట్ అవ్వాలని చెప్పేసి చెప్పేవారు. నెక్స్ట్ ఆయన కల్చర్ అండ్ ట్రెడిషన్ మీద కూడా ఫోకస్ చేశారు. ఎంఫసైజ్డ్ యూనిటీ ఆఫ్ ఇండియన్ సివిలైజేషన్. వాట్ ఎవర్ దే డూ, వాళ్ళు ఒక కామన్ కల్చరల్ వాల్యూస్ అనేవి షేర్ చేసుకుంటున్నారు. బిలీవ్డ్ ట్రెడిషన్స్ క్రియేట్ కంటిన్యూటీ ఇన్ ఇండియన్ సొసైటీ. ఎలా అంటే ట్రెడిషన్స్ ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దసరా ఫెస్టివల్, అదొక ట్రెడిషన్, ఎప్పటి నుంచో వస్తుంది మనకి. ఇప్పుడు ఏంటంటే అది ప్రతి ఇయర్ సెలబ్రేట్ చేస్తారు, ప్రతి ఇయర్ మనకి ఫెస్టివల్ అనేది జరుగుతుంది అనమాట. సో ఒక కంటిన్యూటీ ఉంది. సో ట్రెడిషన్స్ అనేవి ఒక కంటిన్యూటీని, ఒక ఇండియన్ సొసైటీకి ఒక కంటిన్యూటీని సూచిస్తాయని చెప్పేసి ఆయన నమ్మకం. సో సెకండ్ పర్సన్ వచ్చేసరికి లూయిస్ డుమాంట్. ఇతని ఫేమస్ బుక్ వచ్చేసరికి హోమో హైరార్కీస్. మెయిన్ ఐడియాస్, కాస్ట్ అనేది మోస్ట్లీ ప్యూరిటీ అండ్ పొల్యూషన్ మీదనే బేస్ అయింది, హైరార్కీ మీద బేస్ అయింది అని ఇతని వాదన అనమాట. ప్యూరిటీ అంటే హయ్యర్ క్యాస్ట్లు, పొల్యూషన్ అంటే లోవర్ క్యాస్ట్, సింపుల్. హైరార్కీ ఇందాక నేను చెప్పిన విధంగానే బ్రాహ్మిన్స్, క్షత్రియాస్, వాట్ ఎవర్ ద థింగ్ ఇస్. హీ సెడ్ ఇండియన్ సొసైటీ వాల్యూస్ హైరార్కీ మోర్ దెన్ ఈక్వాలిటీ. కరెక్టే ఇది. ఎందుకంటే ఇండియన్ సొసైటీ వచ్చేసరికి హైరార్కీ వాల్యూ ఇస్తుంది కానీ ఈక్వాలిటీకి వాల్యూ ఇవ్వదు. ఇప్పుడు ఆ కాలంలో ఏంటి,
పూర్ అంటే లైక్ పూర్ కాదు, ఈ లోయర్ కాస్ట్ వాళ్ళు ఉన్నారు కదా, ఈ లోయర్ కాస్ట్ వాళ్ళు వచ్చి అప్పర్ కాస్ట్ వాళ్ళతో కలిసి తినకూడదు. ఎందుకు? ఈక్వాలిటీ లేదు అక్కడ. మేము ఇది అని చెప్పేసి ఫీలింగ్ ఉంది కానీ అందరూ ఒకటే అనేది భావన లేదు కదా అక్కడ. అదే అతను చెప్తున్నాడు. అండ్ ద థర్డ్ వన్ వచ్చేసరికి ఇరావతి కార్వే కంట్రిబ్యూషన్స్. తనేంటి అంటే తను ఫ్యామిలీ కిన్షిప్ గురించి ఎక్కువ చదవడం జరిగింది, మ్యారేజ్ ప్యాటర్న్స్ గురించి కూడా. తను ఏం చేసింది, ఇండాలజీ ఆంథ్రోపాలజీని కంబైన్ చేసింది. అండ్ నెక్స్ట్ కేఎం కపాడియా, ఐ థింక్ హీఈస్ ద ఫైనల్ వన్, అంటే నేను చెప్పే వాటిలో ఫైనల్ వన్. ఇతను వచ్చేసరికి హిందూ మ్యారేజ్, ఫ్యామిలీ సిస్టమ్, కిన్షిప్ రిలేషన్స్ మోస్ట్లీ తనలాగానే. ఇతను ఏంటంటే టెక్స్చువల్ ప్లస్ ఎంపెరికల్ మెథడ్స్. మళ్ళీ రిలవెన్స్ ఆఫ్ ఇండాలజీ టుడే, రిలవెంట్ ఇప్పుడు కూడా ఎలా ఉంది దాని యొక్క ఇది. ఇప్పటికీ కూడా ఇండాలజీ అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే ఇండియన్ సొసైటీ అనేది డీప్లీ ట్రెడిషన్స్ తో కనెక్ట్ అయింది అని అతను చెప్పేవాడు. నిజంగానే ఇండియన్ సొసైటీ అనేది డీప్లీ ట్రెడిషన్స్ తో కనెక్ట్ అయి ఉంది. ఇప్పటికి కూడా మనం ఆ ట్రెడిషన్స్ ఫాలో అవుతున్నాం. మనం మోడర్నిటీని, అర్బనైజేషన్ ని యాక్సెప్ట్ చేసినా కూడా ట్రెడిషనాలిటీని మర్చిపోవడం లేదనమాట. ఇట్ వాస్ డీప్ రూటెడ్. రిలీజియన్ స్టిల్ ఇన్ఫ్లుయెన్స్ సోషల్ లైఫ్. ఎంత రిచ్ అయినా అని వాళ్ళ దేవుడి దగ్గరికి వెళ్తారు, వాళ్ళు నమ్మిన దైవం దగ్గర పూజ చేస్తారు, లేదంటే ప్రేయర్ చేస్తారు, వాట్ ఎవర్ ద థింగ్ ఇస్. Ancient text helps to understand values, customs, cultural continuity. But modern sociology combines ఏంటి, textual study plus also the field work and empirical research. So this is all about Indology, and also the people studied Indology